మరి ఈరోజు మన జీవితంలో మనం తగ్గించుకునే స్వభావం మనలో ఉంటుందా? ఒక అబ్రహాం ఎలాగైతే దేవుడి సన్నిధిలో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, ఒక మోషే గారు దేవుడి సన్నిధిలో తను తగ్గించుకొని మాట్లాడుతున్న మాటలు, నేను ఎంతటి వాడినయ్యా. కానీ దేవుడికి కావాల్సింది ఆయనే కావాలి. ఇది వీరి జీవితంలో ఉంటే దేవుడు వారిని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ రోజు వరకు చాలా మంది ఏ పేర్లు పెట్టుకుంటారు? ఈ రోజు కూడా చాలా మంది మనకు మోషే గారు కనపడతారు. ఇక్కడ ఉన్నారా? ఏం పేరండి మీ పేరంటే? మోషే. మోషే ఎందుకు పెట్టుకున్నాం ఆ పేరు? ఒకనాడు దేవుని ప్రజలను నమ్మకంతో దేవుని ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికంగా నడిపించాడే, ఆయనలా నేను కూడా భూమి మీద బ్రతకాలి, నా దేవుడికి సంతోషం కలిగించాలి, నా దేవుని పరిచయంలో నమ్మకంగా ఉండాలి, నా దేవుని ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకం సాత్వికం కలిగిన వాడికి నేను ఉండాలని ఈ రోజు వరకు పేరు పెట్టుకున్నాను. అవునా? మోషే గారు చేసిన పని ఏంటో తెలుసా? పెంచిన తల్లి ఫరో కుమార్తె. ఎందుకు పెంచిందో తెలుసా? యేసుబాబన్న, పెంచిన తల్లి ఎందుకు పెంచింది? ఫరో కుమార్తె మోషే గారిని ఎందుకు పెంచింది? ఐగుప్తులో ఉన్న సకల విద్యను నేర్పించింది. ఎందుకు నేర్పించిందో తెలుసా? ఈ ఐగుప్తు దేశానికి నా కుమారుడైన మోషే రాజు కావాలి. కానీ మోషే ఐగుప్తులో ఉన్న సకల విద్యలన్నీ అభ్యసించిన తనకు ఒకటే, ఇదిగో యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకోవడానికి ఇష్టపడక ఇశ్రాయేలీయుల్ని కానాను దేశానికి నడిపించే ఈ పనిలో తన జీవితాన్ని పనక పెట్టాడండి. ఒకరోజు మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసు దేవుడు? మోషే, నాకు కోపం వచ్చేసింది, నేను వారిని చంపేస్తానన్నప్పుడు అప్పుడు మోషే గారు అంటాడు, దేవా, వారి దేవుడు అరణ్యములకి తీసుకెళ్ళి వారిని చంపేశాడని నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారయ్యా. దయచేసి నీ కోపం నుంచి మళ్ళుకో. ఒకవేళ నువ్వేమైనా వారిని చంపాలనుకుంటున్నావా? అలాగైతే నీ గ్రంథములో ఉన్న నా పేరును తుడిచిపెట్టు, ఆ తర్వాత నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకొని దేవునికి ఒక మంచి ఆలోచన చెప్పిన వ్యక్తిగా కనపడతాడు మోషే. అప్పుడు అంటాడు, మోషే, నీవెందుకు అలా ఆలోచిస్తావు? నా ఎదుట ఎవరైతే తప్పు చేశాడో వాడిని నేను తీసేస్తున్నాను. కానీ మోషే ఒప్పుకోలేదండి. అంటే ఎంత సాత్వికమైన నమ్మకమైన స్వభావం కలిగిన వ్యక్తి చూడండి. ఒక మంచి నాయకుడిగా ఆ ప్రజల కొరకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపహాస్యాలు. ఇదిగో మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాకరకాయలు, కీకరకాయలు, దోసకాయలు, వెల్లుల్లి, మంచి మంచి భోజనం పెట్టారు. మీరు అది ఆలోచిస్తారంటే ఎనుప కొలిమి లాంటి మీ జీవితాలతో ఆడుకున్నారు కదా, అది మీకు ఎందుకు గుర్తు రాలేదు? ఆ స్వతంత్రమైనటువంటి జీవితం మీకు ఇవ్వడానికి కానాను దేశాన్ని నడిపిస్తున్నాడే. మీ జీవితంలో ఏమి ఇచ్చాడో తెలుసా? దేవుడు ప్రార్థించాడు, ఆ మంచు కణాలు భూమి మీద ఎలా పడతాయో ఆకాశం నుంచి మన్నను కురిపించాడే, పూరేడు బిడ్డలను పంపించాడు, ఎంత చేశాడు కదా. ఆయన మీద ప్రేమ కలిగిన వాళ్ళన్నీ అంటున్నా దేవుని దగ్గర ఒకటన్నాడు, అయ్యా వారు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి సాహసోపేతమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి మోషే గారి. అందుకనే మోషేని దేవుడు తన పని కోసము నియమించుకున్నాడు. అందుకంటాడు, నేను ఎంతటి వాడినయ్యా. మనం తగ్గించుకునే ఈ స్వభావం దేవుడికి ఇష్టమైన క్యారెక్టర్ అండి. ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గొప్ప గుణం. ఒక అబ్రహాం గారి జీవితం, ఒక మోషే గారి జీవితం, ఆ తర్వాత ఒక దావీదు గారి జీవితం చూడండి. దావీదు గారిని సౌలు తరుముతూ వెళ్తాడు. అవునా? సౌలు తరుముతూ వెళ్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, నువ్వు రాజు, ఇదిగో నువ్వు ఎవరిని తరుముతున్నావు తెలుసా? ఎవరిని తరుముతున్నావు? మిన్నలిని తరుముతున్నావు. మిన్నలంటే చెప్పండి. మిన్నలి నల్లులు తెలుసా? నల్లులు ఎక్కడ ఉంటాయి? మంచంలో ఉంటాయి. కొన్ని మిన్నలి తెలుసా? మిన్నలి మనకి డిక్షనరీ ఉంటుంది కదా, డిక్షనరీలో ఆ మిన్నలికి సంబంధించిన ఒక ఇంగ్లీష్ పదం ఉంది. ఆ పదానికి అర్థం ఏంటంటే, మన శరీరం లోపల జబ్బు పుట్టించే పురుగు ఉంటుంది. శరీరం లోపల జబ్బు పుట్టించే పురుగు ఉంటుంది, ఆ పురుగుతో పోల్చారు మిన్నలి. అది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది.
ఆ డిక్షనరీలో మనము ఇంగ్లీష్లో ఉన్న ఆ పదాన్ని డిక్షనరీలోకి వెతికితే ఆ పురుగు గురించి రాయించింది అక్కడ. మిన్నల్లి అంటే శరీరంలో జబ్బుని పెంచేటువంటి పురుగు ఉంటుంది, ఆ పురుగుతో పోల్చేది మిన్నల్లి అంటే. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంతేనా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం పెట్టాలా? క్యాట్ బాల్ తీసుకుని కొడితే పడిపోతుంది రాయి, అంతేనా? అవునా? అలాంటిది బ్రహ్మాస్త్రం దేవుడి హస్తం దాని మీద పడగానే పిచ్చుక పడిపోతుంది, పతనమైపోతుంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా సౌలు రాజు దావీదు గారిని తరుగుతున్నప్పుడు దావీదు గారు సౌలుతో ఏమన్నా తెలుసా? అయ్యా ఇదిగో చచ్చిన కుక్క వంటి వాడినైనా మిన్నల్ని తరుగుతున్నారే అంటే దావీదు గారు కూడా ఎలా మాట్లాడుతుందో తెలుసా? తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఇదిగో నేను అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు నా గొర్రె పిల్లని విడిపించుకోవడానికి నేను దాన్ని చంపాననుకుంటున్నామో కాదు. నా కాపరైన దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుడి దగ్గరికి రాగానే తను తాను తగ్గించుకునే గొప్ప స్వభావి చచ్చిన కుక్క వంటి వాడును మిన్నల్ని అన్నటువంటి వారి యొక్క జీవిత అనుకువ తగ్గింపు కొన్ని స్వభావాలు చూస్తే పిల్లగా ఆ లక్షణాలు దేవుడికి ఇష్టమైన క్యారెక్టర్ అండి. అందుకే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. చాలా మంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ గొప్ప గొప్పగా రా దిగిరా టచ్ అంటాడు. ఏం దిగిరావాలి? ఏం దిగిరావాలి? టచ్ అనేది పడిపోతున్నాడు. అంటే దేవుడు అంటే కనీసం గౌరవం, పరిశుద్ధాత్మ అంటే కనీసము గౌరవం లేదా? పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానమునకు కర్తనే కానీ అందరికీ కర్త కాదు. ఏంటి నీ అధికారం? ఏంటి నీ అజమాయిషి? ఏంటి నీ గర్వం? ఏంటి నీ అహంకారం? అంటే దేవుని రా దిగిరాంటి వచ్చేస్తాడా? ఆ మధ్య ఒకడు కూడా అన్నాడు, ఉన్నావా అసలు ఉన్నావా? ఏంటి దేవుడి గురించి మాట్లాడు, దేవుడి నుంచి మాట్లాడే మాట ఉన్నావా అసలు ఉన్నావా? రే ఆ మాట మాట్లాడుతున్నావు నీ నాలుకలో పూలు పడిపోతాయి. దేవుడి గురించి వాళ్ళ మాట్లాడుతున్నావు అంటే. ఇంకొకడు అంటాడు దేవుడు వచ్చిన ఈ పెళ్ళి ఆగదు. ఏంటి దేవుడు రావాలి నీ పెళ్ళి ఆగడానికి? అంటే మానవ దృష్టిలో దేవుని ఎంత చీప్గా ఆలోచిస్తున్నారండి. కానీ గొప్ప గొప్ప దైవజనులు ఎంత గొప్పగా ఆలోచించారో తెలుసా? దేవా నీ సన్నిధిలో మేము ఎంతటి వారమయ్యా, నీ దగ్గర దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారము, బుడిద లాంటి వారమయ్యా, చచ్చిన కుక్క వంటి వారమయ్యా అని దేవుని దగ్గర తమ్ముడు తాను తగ్గించుకొని ఆ స్వభావాలు చూస్తుంది. ఎంత బాగుంది పిల్లగా. అందుకే దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనిషి వెర్రవేయకూడదు, గర్వంగా ఉండకూడదు. నీ డబ్బును చూసి గర్వం ఉండకూడదు, నీకున్న ఆస్తి చూసి గర్వం ఉండకూడదు, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి గర్వం ఉండకూడదు. ఆరోగ్యం ఉన్న గర్వం అనుకుంటున్న అనేక మంది కరోనా టైంలో చచ్చి ఊరుకున్నారు, వెళ్ళిపోయి ఆ శ్మశానంలో పడుకున్నారు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం గర్వంతో ఉండకూడదు పిల్లలు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఇక క్రొత్త నిబంధనలో పౌలు గారి దగ్గరికి రాగానే పౌలు గారు ఏమంటారు తెలుసా? పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? మొత్తం ఆయన రాసిన పుస్తకాలు, పౌలు గారు రాసిన పుస్తకాలు ఎన్ని? 14 రాశారు, అంతేనా? ఇంకా పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. నిజంగా దేవుని పిల్లలంగా మనము ఎవరికైనా మీరు నన్ను చూసి నడుచుకోమని చెప్పగలం? మనము ఎవరినైనా మన దగ్గర ఉన్న విశ్వాసం దేవుని పిల్లలు, అరే నన్ను చూడరా, నేను దేవుని ఎంత గొప్పగా ఉన్నాను అని ఆనందంగా సంతోషంగా దేవుని నుంచి దేవుని దగ్గర రావడానికి నన్ను చూడరా అని మనం ధైర్యం చెప్పగలం? లేదు పిల్ల. ఎక్కడో ఒక చోట మన మనసు ఖండిస్తే నువ్వేంటి మాదిరియా? ఏం మాదిరి నువ్వు? కానీ పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. ఆ మాట మాట్లాడుతున్నాడంటే ఎంత చక్కగా యేసుక్రీస్తులో బ్రతకడానికి ఇష్టపడ్డాడు చూడండి. 14 పత్రికలు రాశాడు. గొప్ప దయించినాడు, గొప్ప జ్ఞాని. యేసుక్రీస్తును మోషే ధర్మశాస్త్రం నుండి యూదులకి తర్కించి, వాదించి, ఒప్పించి వారిని క్రీస్తు చెంతకు తీసుకొని రావడంలో గొప్ప తెట్టండి పౌలు గారు. అందుకని పౌలు గారు రాసిన పత్రికలు ఎవరికి అర్థం కాలేదంట? యేసు క్రీస్తు దగ్గర మొట్టమొదటి శిష్యుడైన పరలోకపు రాజ్యపు తాళంచెవులు ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు, పేతురు గారు. ఆ పేతురు గారు మాట్లాడుతూ, ఇదిగో పౌలుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ పౌలు పత్రికలు అర్థం చేసుకోవడానికి నాకే కష్టం అన్నాడు. అలాంటి పౌలు గారి దేవుని దగ్గర ఏమన్నాడో తెలుసా? దేవా
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినన్న వాక్యం ఎంత నమ్మదగినదో, అలాంటి పాపులలో నేను ఎవరిని తెలుసా? ప్రధానుడను. అంటే దేవుని సన్నిధిలో ఎంతగా తను తగ్గించుకుంటారండి. మరి దేవుడి దగ్గర మనకు తగ్గింపు స్వభావం ఎలా ఉంటుంది? నేను ఇది చేశాను, అది చేశాను, ఇది చేశానని దేవుని దగ్గర చెప్పే అర్హత మనకు లేదండి. యెషయా గ్రంథంలో ఉంటుంది, మా నీతి క్రియలని కూడా మురికి గుడ్డలు అంటాడు. పౌలు గారు దేవుడి దగ్గరికి రాగానే నేను పాపులలో ప్రధాన పాపిని అని తను తాను తగ్గించుకున్న అలాంటి స్వభావంలో కలిగినటువంటి పౌలు గారిని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే 14 పత్రికలు రాసేటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. ఎంతగా హెచ్చించాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను నిత్య జీవితానికి ఎవరైతే వస్తారనుకుంటారో అలాంటి వారికి ఒక మాదిరికరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. పిల్లగా మనం కూడా అలాంటి మాదిరికరమైన జీవితం జీవించే విధంగా ప్రభు దృష్టిని మనం తగ్గించుకునే స్వభావంతో బ్రతకాలి. ఇక చివరిగా మన కొరకు ఈ లోకానికి వచ్చిన మన ప్రభువైన క్రీస్తు వారు చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు అది? యేసుక్రీస్తు కలిగిన మనస్సు. ఇంతకు యేసుక్రీస్తుకున్న మనస్సు ఏంటి అని కిందని చెప్తూ, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి. ఎవరంటే యేసుక్రీస్తు వారు? దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి. ఇంకొక క్యారెక్టర్ ఏంటంట, దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యమును పరలోకంలో తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారి స్థితి ఏంటంట, దేవునితో సమానంగా ఉండేటువంటి గొప్ప క్యారెక్టర్ అంట. తండ్రితో సమానంగా ఉండేటువంటి పరలోక రాజ్యములో దేవుడి యేసుక్రీస్తు వారి స్థితి, దాన్ని పోగొట్టుకొని దాన్ని వద్దనుకొని మనుషుల పోలికగా పుట్టి, అంటే మనలాంటి శరీరాన్ని యేసుక్రీస్తు వారు ధరించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పటివాడు? మనలాంటి శరీరం ధరించుకోక ముందు యేసుక్రీస్తు వారు ఎప్పటివాడు? ఈరోజు చాలా మంది ఏమంటారంటే, ఏమంటే మీ యేసుక్రీస్తు వారి మహా అంటే 2022 సంవత్సరాలు కదండి అని పాపం తెలియక మాట్లాడతారు. వారికి సబ్జెక్ట్ తెలియదు కదండి. దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే నువ్వు ఈ వింగులకు వచ్చి నీవు అర్థం చేసుకుంటే నీకు అర్థం అవుతుంది. నువ్వు బయట ఉండి మీ యేసుక్రీస్తు 2022 సంవత్సరాలు అంటే ఎలాగే? ఏమంటే డాక్టర్ కోర్సు గురించి 2 ముక్కలు చెప్పమంటే ఆయన 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివాడు. 2 ముక్కలు ఆయన ఏం చెప్పగలరు? దేవుడి గురించి 2 ముక్కలు చెప్పండి, నీకేం అర్థం అవుతుంది? నువ్వు అనుకున్నంత చిన్నవాడ. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. సామెత గ్రంథంలో ఏమంటుంది తెలుసా? నేను పూర్వకాలమందు పరలోకములో తండ్రి దగ్గర ఉన్నాను. పూర్వకాలం అంటే ఎప్పుడు? అక్కడ మాట్లాడతారు, ఆకాశము భూమి నేల మట్టి రవంతయు సృష్టింపకమును నేను అక్కడ ఉన్నాను. జలధారం లేనప్పుడు ఇదిగో పరలోకములో ప్రధాన శిల్పినై మన తండ్రి చేసిన పరలోకాన్ని చూస్తూ నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాను. అంటే ఈ సృష్టి పుట్టక ముందే పరలోకంలో తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన వయసు ఎంత చెప్పండి? ఈరోజు భూమి మీద చాలా మంది అనుకుంటారు, ఏమంటే మీ యేసుక్రీస్తు వయసు మా అంటే 2022 సంవత్సరాలు. ఇంకా వాళ్ళ దగ్గరికి రాగానే ఏమంటే లక్షల కోట్ల సంవత్సరాలండి అని అంటారు. కానీ సైన్స్ అంటుంది, శాస్త్రవేత్తలు అంటున్నారు, ఈ సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 1500 కోట్ల సంవత్సరాలు. ఈ సృష్టి పుట్టి ఆకాశం భూమి సూర్యుడు చంద్ర నక్షత్రం ఇవన్నీ పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు. మరి 1500 కోట్ల సంవత్సరాలు పుట్టక మునిపే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. ఆది సంభూతుడు అక్కడ ఉన్నవాడు. ఆయన ఎక్కడికి వచ్చాడంట? శరీరాన్ని ధరించుకొని మనుషుల పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడండి. ఇంకా దాసుని స్వరూపము. దాసుడంటే మీ ఇంట్లో పనిచేసేవాడు కదా. ఒకనాడు దాసులు
ఇప్పుడు ఇప్పుడు యాకోబు గారు ఏమంటున్నాడు? నేను ప్రభువు దాసులను, ఆయన పని జరిగించే పనివాడిని, నేను ఆయన పని మనిషిని అని తను తగ్గించుకున్నాడు పిల్లలు. కానీ మన కొరకు ఈ లోకానికి వచ్చిన మన ప్రభు కూడా ఎలా మారిపోయాడంట? తండ్రితో ఉన్న సమానత్వాన్ని వదులుకొని, పరలోక రాజ్యాన్ని వదులుకొని, భూమి మీద మనిషిగా పుట్టినటువంటి ఆయన మరలా దాసుని స్వరూపం ధరించుకొని, ఇదిగో తను తాను రెత్తునిగా మార్చుకున్నాడండి. రెత్తునిగా మార్చుకున్నాడు. ఉమ్మి వేశారు ఆయన మీద, ఆయన కొరడాలతో కొట్టాడు, పిడిగుద్దులు గుద్దాడు. నిన్ను గుద్దింది ఎవరో ప్రవచించమన్నాడు. ఆయన శరీరాన్ని ఒక భూమి ఎలా దున్నబడుతుందో అలా దున్నేశాడండి కొరడా దెబ్బలతో. కానీ తండ్రితో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెవరు, వీరిని క్షమించు అని మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మనందరము తండ్రికి పిల్లలమైతే మనల్ని ఆ నిత్య నరకం నుంచి విడిపించడానికి, దేవా నీ పిల్లలు చేసిన తప్పును, మీ పిల్లలు చేసిన పాపాన్ని ఇదిగో నా మీద మీరు శిక్షగా, నా శరీరం మీద మీరు శిక్షగా వేశారు కదా, ఇదిగో నీ పిల్లల్ని క్షమించండి. వారు తెలియక చేస్తున్నారని తండ్రిలో ఉన్న సుగుణాలు ఎవరిలో కనపడతాయంటే యేసుక్రీస్తు వారిలో కనపడతాయి. చూడండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఏమన్నా ఎంత బాగుంది తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ టైమ్ అంటాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ టైమ్. దేవుడు మంచివాడు. ఎప్పుడు మంచివాడు? ఎప్పుడు మంచివాడు దేవుడు. ఆయనలో చేత కానిది ఏదైనా ఉందంటే ఏంటో తెలుసా? ఒకటే ఉంది. ఏంటది? కీడు చేయడం ఆయన చేత కదా. ఇలా ఒక వాక్యంలో బాబు చెప్పాడు కదా, ఎడతెగక ఆయన వాత్సల్యత మన మీద ఉంటూనే ఉంది కనుకనే ప్రతిరోజు మనం బ్రతుకుతున్నామండి. ఆ తండ్రిలో ఉన్నటువంటి సుగుణాలు, ఆ గుణగణాలు శరీరంలో ఎవరి దగ్గరికి వచ్చినాయంట? చదవండి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. దేవుని యొక్క ఆ మంచి ప్రేమ గుణగణాలు, ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఎంత ప్రేమ చూపుతాడో మన తండ్రి అయిన దేవుడు కూడా మన మీద అంతే ప్రేమ చూపించి మనల్ని నిత్య నరకం నుంచి తప్పించడానికి, మన పాపానికి శిక్ష మనకు వేయకుండా, మన పాపానికి శిక్ష తండ్రి ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు శరీరంలో వేశాడు. ఆ శరీరంలో ఎవరి లక్షణాలు ఉన్నాయంటే తండ్రి లక్షణాలు ఉన్నాయి. ఆ తండ్రి లక్షణం ఏంటంటే మన కొరకు చచ్చిపోయేంత ప్రేమ కలిగిన తండ్రి. దేవా మా పట్ల మీకున్న ప్రేమ ఏంటి తండ్రి అని నువ్వు దేవుని అడిగితే, నాన్న నీకోసం నా ప్రాణం ఇచ్చేంత ప్రేమరా. ఎలా ఇచ్చావు దేవంటే, ఇదిగో నా కుమారుడైన క్రీస్తుని పంపించాను. ఆయన శరీరంలో ఎవరున్నారో తెలుసా? నా గుణాలు ఉన్నాయి, నా సుగుణాలు ఉన్నాయి. అందుకే ఆయన శరీరము ఒక నేల భూమి ఎలా దున్నబడుతుందో అలా దున్నబడి నీకోసం ఏం చేసిందో తెలుసా? శిలువలో ఆఖరి రక్తపు ఒట్టు వరకు ఆయన జీవించాడు, చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తండ్రి దగ్గర తను తాను తగ్గించుకొని రెత్తుడిగా మన కొరకు చచ్చిపోయాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి మన కొరకు లేచి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించువానిని నా తండ్రితో కూడా నా సింహాసనం నందు కూర్చోబెడతాను. ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకములో నుంచి తండ్రితో ఉన్న సమానత్వాన్ని వదిలిపెట్టుకొని మనిషిగా భూమి మీద పుట్టి దాసునిగా తన జీవితాన్ని అర్పణ చేసి రిక్తునిగా మన కొరకు చచ్చిపోయినటువంటి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఎంతగా తగ్గించుకున్నాడంటే మన కొరకు సర్వస్వాన్ని సృష్టించిన సృష్టికర్త కారకుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వస్తే ఆయన చంపడానికే సిద్ధపడిన మనము, మన కొరకు ప్రార్థన చేసిన ప్రేమ కలిగిన వాడు, మన పాపానికి శిక్ష విధించకుండా మన కోసం ప్రాణం పెట్టినంత ప్రేమ కలిగిన వాడుగా మన కొరకు తను తగ్గించుకున్న ఆయన మన కొరకు చచ్చిపోయాడు. అలా తగ్గించుకున్న యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చేశాడు తెలుసా? నేను జయించాను. దేని జయించాను?
సాతాను జయించాను, ఈ సర్వస్వాన్ని జయించాను, నా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాను. ఇదిగో నా పిల్లలుగా, తండ్రికి పిల్లలుగా, నా సహోదరులుగా భూమి మీద ఉన్న మీరు కూడా జయించండి. మీకు మీ తండ్రి, మన తండ్రి మీకు నా సింహాసనంలో కూర్చునే అవకాశం ఇస్తాడు. ఎంతగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడో అంతే మరలా ఉన్నత స్థానంలో దేవుడు ఎక్కడ పెట్టాడు? తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడయ్యాడు. ఎవరు తీసుకెళ్ళాలని ఎక్కడికి? తండ్రి తీసుకెళ్ళాడు, తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు. అవును పిల్లలు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలా తగ్గించుకున్న అబ్రహాం గారి జీవితాన్ని చూడండి, దేవుడు హెచ్చించాడు. అలా తగ్గించుకున్న మోషే గారి జీవితాన్ని చూడండి, దేవుడు హెచ్చించాడు. అలా తగ్గించుకున్న దావీదు గారి జీవితాన్ని చూడండి, దేవుడు హెచ్చించాడు. అలా తగ్గించుకున్న పౌలు గారి జీవితాన్ని చూడండి, దేవుడు హెచ్చించాడు. అలా తగ్గించుకుని మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మనకి అక్కడ స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఆయన దృష్టికి మనం తగ్గించుకొని భూమి మీద బ్రతికితే తండ్రి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు పిల్ల. అందుకని మనము దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి ఈ భూమి మీద మనం తగ్గించుకొని జీవించుతున్నప్పుడు, మనం ఓర్చుకొని బ్రతుకుతున్నప్పుడు, మనం సాత్వికంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యేసేపు గారిని అన్నయ్యలు ఏం చేశారు? అమ్ముకోవాలనుకున్నారు, ఆ తర్వాత ఇష్మాయేలుకి అమ్ముకున్నారు. చంపాలనుకున్నారు, ఆ తర్వాత అమ్మేసుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా యేసేపు గారు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడికి తెలియకుండా నా జీవితంలో ఏం జరగదు, తను తగ్గించుకున్నాడు. చూశారు, ఎదురు చూశారు. చూద్దాం ఒకసారి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ఎంత చక్కగా మాట్లాడారు, పేరుగా మాట్లాడారు. ఎదుటివారి అట్లా మీరు ఎలా ఉండాలంట? దీన మనస్సు అనేటువంటి ఆ గొప్ప క్యారెక్టర్ని ప్యాంటు షర్ట్, అవునా, మన శరీరాన్ని పూర్తిగా కప్పిపుచ్చేదంటే ఈ వస్త్రాలు. ఈ వస్త్రం శరీరాన్ని ఎలా కప్పిపుచ్చుతుందో మనలో ఉన్న దీన స్వభావాన్ని ఎలా ధరించుకోవాలంట? వస్త్రంగా ధరించుకోండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, దీన వస్త్రాన్ని ధరించుకోండి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరు నీ వెనకాల ఉన్నది అంటే ఎవరున్నారు? మన వెనకాల ఎవరు లేదు, కానీ మన వెనకాల ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సే మన వెనకాల ఉన్నది. ఆ శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఆయన అంటున్నాడు, ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడని చెబుతూ దీనత్వం కలిగినటువంటి ఆయన జీవితాన్ని గుర్తు చేస్తూ, ఇదిగో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు అయిందండి. అవునా? యేసేపు గారి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? 13 సంవత్సరాల తర్వాత మరలా ఐగుప్తులో రాజు ప్రక్కన ఉన్నత స్థానంలో కూర్చొని ఆ తండ్రికి, ఆ కుటుంబానికి మరలా భోజనాన్ని అందించే ఒక గొప్ప స్థానంలో పెట్టారండి. దేవుడు హెచ్చించగా ఎవరు కిందికి దింపలేరు, దేవుడు దింపేగా ఎవరు పైకి తీసుకెళ్ళారు. అందుకే పిల్లల, మన జీవితం, క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం, దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని బ్రతుకుతున్నప్పుడు ఆయన తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు, లోకానికి చూపిస్తాడు. అబ్రహాము చూపించాడు, మోషేని చూపించాడు, దావీదుని చూపించాడు, పౌలు గారిని చూపించాడు. ఈ ప్రపంచానికి చెట్ట చివరి దిక్కు, తండ్రి దగ్గరికి మార్గం యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాడు. ఆయన జీవితం ఈ ప్రపంచానికి, మనందరికీ మాదిరి. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. మరలా ఈ లోకం నుంచి ఆకాశ మండలంలో అన్నిటికంటే పైన తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడయ్యాడు. దేవుడు మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేంత వరకు కూడా, తండ్రి దగ్గరికి మనల్ని యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళేంత వరకు కూడా భూమి మీద మనం ఎలా బ్రతకాలంటే ఆయన దృష్టికి మనము తగ్గించుకొని బ్రతికితే మన జీవితం, మన భవిష్యత్తు, మన పిల్లల జీవితాలు సర్వస్వాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలైనా. దేవా,
మా ప్రభు దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకోమని తండ్రి యాకోబు గారు మాట్లాడుతున్నదే. అవునే, మీ దృష్టికి తగ్గించుకొని బ్రతికిన అబ్రహాము, మోషే, దావీదు, ఇలా ఎందరో జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు తండ్రి మీ దృష్టికి తగ్గించుకొని బ్రతికారు కనుకనైనా వారిని ఉన్నతంగా మీరు లోకానికి చూపించేవారు, వారిని హెచ్చించేవారైనా. ఈరోజు మేము కూడా తండ్రి మా ప్రభు అయిన క్రీస్తును గణపరిచే వారంగానైనా ఆయన దృష్టికి తగ్గించుకొని ఈ లోకమంతు ఆయన ఉనికిని లోకానికి చాటి చెప్తూ దేవా ఆయన పరిచయలో ముందుకెళ్తూ ఏసే రక్షకుడు, ఏసే మార్గం, యేసు లోకానికి నాయన మేము ప్రకటించుచున్నప్పుడు తండ్రి ఆయనకు పాదదాసులంగా నాయన ఆయన పరిచయలో ముందుకెళ్ళేటువంటి వారంగా మమ్మల్ని మేము తగ్గించుకొని అనేకులు మీ సన్నిధికి నడిపించే ఈ పనులు మేము ఉంటున్నప్పుడు తండ్రి మాకు ఇచ్చే గొప్ప హెచ్చింపునైనా మీరున్న లోకంలోకి మమ్మల్ని చేరుస్తావు దేవా. అటు భాగ్యము, అటు కృపను మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయమని కోరుతూ చేరొచ్చిన మీ బిడ్డలందరికీ కూడా దయచేయమని ఆయన మా జీవితంలో ఎక్కడ కూడా తండ్రి మేము కలిగించక, అతిశయించక, మాకున్న స్థితిని బట్టి, మాకున్న డబ్బును బట్టి, మాకున్న అధికారాన్ని బట్టి, మాకున్న ఈ లోకంలో లాభకరములు ఉన్న వాటిని నేటిని బట్టి కూడా మేము కలిగించకనైనా మీ దృష్టికి దీన మనస్సులు కలిగిన వారుగా మమ్మల్ని మేము తగ్గించుకొని బ్రతికితే మా జీవితాలు క్షేమంగా ఉంటాయి తండ్రి. మా బిడ్డల జీవితాలు క్షేమంగా ఉంటాయి. మీ నామానికి ఘనత తీసుకొచ్చిన వారంగా ఉంటాం దేవా. అటు జీవితాన్ని మా అందరికీ చేరువచ్చిన మీ పిల్లలందరికీ దయచేయమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.